వచ్చిన తర్వాత పాటని ఆయుధంగా మలిచిన యోధుడు, వాగ్గేయకారుడు, మహామనిషి గద్దరన్న నా కోసం వచ్చి స్వయంగా తమ్ముడు నేను ఒక పాట కంపోజ్ చేశాను, దానికి నువ్వు ఆర్కెస్ట్రేషన్ చేసి పెట్టాలి, ఎందుకంటే నీ ఆర్కెస్ట్రేషన్ నాకు చాలా ఇష్టం అని ఆయన అడగగానే నేను ఒప్పుకుని ఈ పాట బానిసలాడ 2 అనే పాటకి సంగీతం చేయడం ద్వారా పరిచయం వ్యక్తులు బొమ్మాకు మురళి, ఆయన సామ్రాజ్యం. ఈ కల్చరల్ ఎవల్యూషన్కి సంబంధించినటువంటి ఈ ఇండియా ఫైల్స్ అనే సినిమా ఇంకొక పాట కూడా ఉందంటే మీరు పాడితే మాకు ఇష్టం అన్నారు, అంటే వినిపించండి అన్నాను. మౌనశ్రీ మల్లిక్ గారు రాసిన అద్భుతమైన లిరిక్, తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని అన్న ఫస్ట్ 2 లైన్స్ ఎంత అరెస్టింగ్గా ఉన్నాయంటే దీనికి మ్యూజిక్ కూడా నేనే చేస్తానండి అని అడిగాను. సో ఆ రకంగా ఆ 2 పాటలకి ఈ సినిమాకి నేను మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. ఆయన సంపాదించిన డబ్బు మొత్తం సినిమా మేకింగ్లో సినిమాకి ఆయన పెట్టి మొన్న 3 years బిఫోరే సొంత ఇంటికి వెళ్ళారు ఆయన. అంతవరకు రెంటెడ్ హౌస్లోనే ఉన్నారు. సో అంతకన్నా ఉందా? కమల్ హాసన్ ఓ రెంటెడ్ హౌస్లో ఉంటూ 3 years బ్యాక్ ఓన్లీ హీ వెంట ఇన్ టు హిజ్ ఓన్ హౌస్. దాని తర్వాత రామోజీరావు గారు మనకు ఒప్పుకోవాల్సింది, ఎందుకంటే ఈరోజు వరల్డ్లో కూడా ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీ అంటే ఎవ్రీబడి నోస్ అండ్ వాట్ ఏ కాంట్రిబ్యూషన్. మన తెలుగు వాళ్ళు అందరూ చాలా గర్వంగా ఉండాలి. 2500 acres వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ దేర్. నేను అసలు కొరియోగ్రఫీ పెద్దగా చేయట్లేదు, కానీ గద్దరన్న సాంగ్ చేసి చాలా పెద్ద మంచి పని చేశాను. నాకు విపరీతమైన పేరు వస్తుంది, అదైతే గ్యారంటీ. సార్ మ్యూజిక్, గద్దరన్న పాడటం నా జన్మధన్యం సార్. అక్క రాఘవేంద్రరావు లాంటి వచ్చింది, ఆయన పసిపిల్లాడిలాగా వర్క్ చేశాడండి. నాకు ఆయన ఒక గొప్ప వ్యక్తి అన్న సంగతి కూడా పక్కన పెట్టేసి చిన్న పిల్లాడి మనస్తత్వంతో నేను ఏది చెప్తే అది చేసేవారు. నటన చూడలే కానీ ఆయన జ్ఞానం, ఆయన టీవీలలో మాట్లాడే ప్రతి సబ్జెక్టు, ఏ డిబేట్లో పాల్గొన్న అనర్గల్గా మాట్లాడుతూ ప్రతి సమస్య మీద ఎవరు ఏమడిగినా ఎప్పుడు కూడా టీవీలలో చూడండి, ఎప్పుడు రెచ్చిపోడు ఆయన. ప్రతి సబ్జెక్టు కూడా అవగాహనతో మాట్లాడి ఒక స్పృహతో ఉన్న నాయకుడు ఆయన. దురదృష్టం ఆయన చట్టసభల్లో కాకుండా నేను మన ఎన్నికలు చెప్పిన తప్పకుండా నువ్వు ఎప్పటికీ పెద్ద నాయకుడు అవుతావు అని చెప్పి తుంగతుర్తి మీటింగ్లోనే చెప్పాను నేను. ఎందుకంటే అతని స్టైల్ నాకు తెలుసు కాబట్టి.